హాయ్ అండి. రీసెంట్‌గా గ్యాంగ్రీన్‌తో డెత్ అయ్యే వాళ్ళని చూస్తున్నాము. దానికోసం ఒక చిన్న అవేర్‌నెస్. గ్యాంగ్రీన్ అంటే ఒక కణజాలానికి అంటే టిష్యూకి బ్లడ్ సప్లై ఆగిపోవడం గానీ ఉంటే దాన్ని గ్యాంగ్రీన్ అంటారు. ఇది ఒక 2-3 టైప్స్ ఉన్నాయండి. ఒకటి వెట్ గ్యాంగ్రీన్ అంటారు. తర్వాత డ్రై గ్యాంగ్రీన్ అంటారు. ఇంకోటి గ్యాస్ గ్యాంగ్రీన్ అంటారు. వెట్ గ్యాంగ్రీన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ షుగర్ పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళకేంటంటే ఈ కాళ్ళకి ఒకవేళ ఇన్ఫెక్షన్ లాంటిది ఏమన్నా వచ్చి దానికి వల్ల బ్లడ్ సప్లై ఆగిపోయిందంటే అప్పుడు ఆ ఇన్ఫెక్షన్ బాగా ర్యాపిడ్గా స్ప్రెడ్ అయ్యి నెక్రోసిస్ అంటారు. అంటే బాగా కుళ్ళిపోయేటట్టు ఉండడం వల్ల ఆ టిష్యూ మొత్తము డ్యామేజ్, ఆ కణజాలం మొత్తం డ్యామేజ్ అవుతుందన్నమాట. దానివల్ల కాలు తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. దాన్ని వెట్ గ్యాంగ్రీన్ అంటారు. ఇంకోటి డ్రై గ్యాంగ్రీన్ అంటే ఏంటంటే ఇప్పుడు బ్లడ్ సప్లై ఆగిపోయిన తర్వాత ఆ కాలు మొత్తము నల్లబడిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ సిగరెట్ బీడీ ఈ చుట్ట తాగే పేషెంట్స్కి ఏమవుతుందంటే మొత్తం దానికంతా బ్లడ్ సప్లై ఆగిపోయి అక్కడంతా రక్తం గడ్డగడ్డ ఫామ్ అయిపోయి మొత్తం నీట్గా అవన్నీ కణజాలం మొత్తం ఒక టిష్యూ మొత్తము పాడైపోతుంది అన్నమాట. ఎంతవరకు పాడైపోతుందో అంతవరకు కాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. గ్యాస్ గ్యాంగ్రీన్ అనేది మెయిన్గా క్లాస్ట్రిడియం పర్ఫరెంజన్స్ అనే ఒక బ్యాక్టీరియా నుంచి మెయిన్ వస్తుందన్నమాట. అంటే వేరే వేరే బ్యాక్టీరియా కూడా రావచ్చు, కానీ ఈ బ్యాక్టీరియా అనేది మెయిన్ కాజ్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఎవరికైనా యాక్సిడెంట్స్ అయ్యే టైంలో ఆ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చింది అని అంటే మాత్రము దీనివల్ల కూడా గ్యాస్ గ్యాంగ్రీన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ ఐఎం ఇంజెక్షన్స్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా అన్ని ప్రాపర్గా ఎయిర్ కానీ లోపల ఉన్న ఇంజెక్షన్ మెటీరియల్ కానీ ప్రాపర్గా డిస్పోజ్ చేసి ఏం క్లియర్ కట్గా ఉండేటట్టు, ప్లస్ ఎప్పుడైతే మనం మజిల్ని బాగా సెలెక్ట్ చేసుకొని గ్లూటేస్ మజిల్ అంటే మనం పిర్రకిచ్చేటప్పుడు అప్పర్ అవుటర్ క్వాడ్రంట్లో మాత్రమే ఇవ్వాలి, ఎక్కడంటే అక్కడ ఇవ్వకూడదు. ప్లస్ అది కరెక్ట్గా చూసుకొని అప్పర్ అవుటర్ క్వాడ్రంట్ సైట్లో మాత్రమే ఇవ్వాలి. యాక్సిడెంట్స్ ఇట్లా ఇంజురీస్ జరిగినప్పుడు ఏమవుతుందంటే మనము హైడ్రోజన్ పెరాక్సైడ్, బీటాడిన్, తర్వాత నార్మల్ సలైన్తో ప్రాపర్గా వాష్ చేసి ఈ డర్టీ మెటీరియల్ ఉండేదంతా దాన్ని తీసేసి నీట్గా ప్రాపర్గా వాష్ చేసిన తర్వాతే డ్రెస్సింగ్ అనేది చేసుకోవాలండి. అప్పుడే ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ స్ప్రెడ్ కాకుండా మనం జాగ్రత్త పడవచ్చు.